జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణంలో సుందరకాండ 5వ సర్గ. మనం ఇంతవరకు బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, తర్వాత అరణ్యకాండ, ఇలా కిష్కింధకాండ, ఈ 4 కాండలని పూర్తి చేసుకున్నాం. సుందరకాండలోకి ప్రవేశం చేస్తున్నాం. సుందరకాండలోకి ప్రవేశం చేసే ముందు ఒకసారి రామాయణం అనేది ఎందుకు వచ్చింది, రామాయణం వల్ల మనకేమిటి ఉపయోగం, రామాయణాన్ని సేవించటం వల్ల మనకేమిటి ప్రయోజనం, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మొదట్లోనే ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. మనం రామాయణం ప్రారంభించేటప్పుడు ప్రారంభ శ్లోకాలలో ఈ శ్లోకాన్ని సేవిస్తాం. అంటే ఏంటి? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటే ఏంటి? వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమ పురుషుడు దశరథ పుత్రుడై శ్రీరామచంద్రుడిగా ఆవిర్భవించాడు. వేదము ప్రాచేతసుడైనటువంటి వాల్మీకి వలన రామాయణ రూపంలో ఆవిర్భవించింది. ఇది దానికి అర్థం. వేదాల చేత తెలుపబడేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే దశరథుని యొక్క కుమారుడిగా శ్రీరాముడిగా ఆవిర్భవించాడు. మరి వేదమే వాల్మీకి మహర్షి ద్వారా రామాయణ రూపంలో ఆవిర్భవించింది. వేదైస్స సర్వం అహమేవ వేద్య అంటారు. అంటే భగవంతుడే వేదముల అన్నింటి చేత కూడా ప్రతిపాదింపబడేవాడు అని తెలుస్తోంది. ఇప్పుడు వేదములనేవి అందరికీ చదవటానికి అధికారం లేదు. అందుచేత వేద ప్రతిపాద్యుడైనటువంటి స్వామి, వేదాల చేత ప్రతిపాదింపబడేటటువంటి స్వామి అందరికీ అందుబాటులో ఉండడు. అందుచేత పరమ దయాళు వంటి పరమాత్మ, ఆయన పరమమైనటువంటి దయ కలిగిన వాడు స్వామి. కాబట్టి ఆయన అందరికీ సులభంగా అందే విధంగా, సుశీలత్వంతో అంటే అందరితో కలిసిపోయే విధంగా, ఈ కళ్ళతోనే చూసి తెలుసుకుని ఆయన్ని చేరటానికి వేదవేద్యుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి నుండి శ్రీరామాయణంగా బయలుపడింది. ఇప్పుడు వేదం అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పూర్వభాగం, రెండవది ఉత్తర భాగం. పూర్వభాగం అంటే ముందు, ఉత్తర భాగం అంటే తర్వాతిది. ముందర ఉన్న 2 భాగాలు చేస్తే ముందు ఉన్న భాగం ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది, తర్వాత ఉండే భాగం శ్రీమన్నారాయణుణ్ణి ప్రతిపాదిస్తుంది. సర్వ అంతర్యామి అయినటువంటి ఆ స్వామిని, సర్వ జగత్తుకి కారణమైనటువంటి వాడు, ఇంకా సర్వ జగత్తుని రక్షించేటటువంటి వాడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ప్రతిపాదిస్తుంది. మనం ఈ లోకంలో, పైలోకంలో, పరమపదంలో, ఎక్కడ ఈ లోకంలో ఉన్నా సరే, పైలోకాలలో ఉన్నా సరే, పరమపదంలో అయినా శాశ్వతంగా, పరమపదంలో శాశ్వతంగా పరమాత్మతో చేరి ఉండి సుఖాన్ని పొందించడానికి కావలసింది ధర్మం. కాబట్టి ఈ ధర్మం అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వేదాల ద్వారా తెలుసుకోవాలి. వేదాలు మనకు అర్థం కావు. మరి వేదాలలో 2 రకాలైనటువంటి ధర్మాలను చెప్పారు. అదేమిటి అంటే
అభ్యుదయ ధర్మము, అభ్యుదయము, నిశ్రేయసము అని రెండు రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి. ఈ రెండు సుఖాలకి కావలసిన సాధనం ఏమిటి? ఈ రెండు సుఖాలని అనుభవించాలంటే కావలసిన సాధనం ఏమిటి అంటే ధర్మం. ఇప్పుడు అభ్యుదయం అంటే ఏంటి? ఈ లోకంలో, తర్వాత స్వర్గాది లోకాలలో ఈ రెండింటిలో కూడా సుఖించటం ఏదైతే ఉన్నదో దానిని అభ్యుదయము అంటారు. రెండవది నిశ్రేయసం. నిశ్రేయసము అంటే శాశ్వతంగా ఉండేటటువంటి ఆ పరమపదం ఏదైతే ఉన్నదో, మళ్ళీ తిరిగి రాని చోటు ఏదైతే ఉన్నదో, మనం స్వర్గాది లోకాలలో ఉన్నా సరే మనకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిందే ఈ భూలోకానికి. అక్కడ ఉండిపోం. అంటే మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పుణ్యపాప కర్మలు చేయవలసిందే, మళ్ళీ అనుభవించవలసిందే. ఇప్పుడు ఇదంతా లేకుండా పరమపదమే కావాలి. పరమపదం అంటే తిరిగి రాని చోటు. ఆ తిరిగి రాని చోటు అక్కడ ఎలా ఉంటాం? భగవంతునితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి ఆనందమయమైనటువంటి ఆ ప్రదేశాన్ని పొంది అక్కడ ఉండే సుఖాన్ని అనుభవించటం ఏదైతే ఉన్నదో అది నిశ్రేయసం. ఇలా ఈ రెండింటికి సాధనం ధర్మం. మానవుడు ఏమనుకుంటాడు? సామాన్యంగా మనం ఏమనుకుంటాం? సుఖాన్ని అనుభవించాలి అనుకుంటాం, ఆనందపడాలి సుఖాన్ని అనుభవించి. కష్టం మనకొద్దు అనుకుంటాం కదా. దుఃఖం వద్దు, సుఖం కావాలి. మరి ఇలా ఉన్నప్పుడు మరి ఆ సుఖానికి సాధనం ఏంటో మనకు తెలియాలి కదా. అది మన బుద్ధితో నిర్ణయించుకోలేం. వేదము మనకి చెప్తుంది సుఖాన్ని పొందాలంటే సాధన ఇలా చెయ్యాలి అని. మనం మన బుద్ధితోటి నాకు సుఖం పొందడానికి ఇది సాధనము అని నిశ్చయించుకోలేం, మనకు తెలియదు. తాత్కాలికంగా అది మనకు సుఖాన్ని కలిగిస్తుంది అని అనిపిస్తుంది తప్ప అది చివరికి దుఃఖాన్నే ఇస్తుంది, మనకు తెలియదు. కానీ వేదం కరెక్ట్గా చెప్తుంది. అంటే ప్రత్యక్షంగా కానీ అనుమానం చేత కానీ తెలుసుకోవడానికి శక్యం కాని విషయాన్ని తెలియజేస్తుంది వేదం. కాబట్టి దానికి వేదము. వేదయతి ఇతి వేద అని వ్యుత్పత్తి అర్థం వేదము అంటే. వేదము అంటే తెలియని దానిని తెలియజేసేది అని. కాబట్టి దానికి వేదము అని పేరు వచ్చింది. ఇప్పుడు సుఖాలు రెండు రకాలు, ఇహలౌకికము, పారలౌకికము. అంటే ఈ లోకంలో ఉండేటటువంటివి, అనుభవించేటటువంటిది. పారలౌకికం అంటే పైలోకాలలో అనుభవించేటటువంటిది. శాశ్వతం మూడవది. ఇలా మూడు రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి. ఈ మూడు రకాల సుఖాలు అంటే ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం, తర్వాత పైలోకాలలో ఆ లోకాలలో ఉన్నంతకాలం అనుభవించు సుఖం. ఈ రెండు సుఖాలు కావాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. మరి మూడవది శాశ్వతం అని చెప్పారు చూడండి. శాశ్వతంగా అంటే అక్కడి నుంచి ఇక వచ్చే పని లేదు, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాం. అటువంటి శాశ్వత సుఖం కావాలి అంటే బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించాలి. వేదాలలో పూర్వభాగం ధర్మాన్ని చెప్తుంది, ఉత్తర భాగం ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి బ్రహ్మాన్ని చెప్తుంది. బ్రహ్మము అంటే ధర్మమును ఆచరించాలి, బ్రహ్మమును తెలుసుకొని ఉపాసన చెయ్యాలి. ఈ రెంటిని కూడా వేదము చేత ప్రతిపాదింపబడతాయి. ఈ రెండు కూడా ఇప్పుడు ఆ రెండు శ్రీరాముడిగా అవతరించాయి. ధర్మము బ్రహ్మము రెండు కలిసి శ్రీరాముడు నరుడిగా అవతరించి పూర్వభాగంలో వేదంలో చెప్పబడినటువంటి ధర్మాన్ని ఆచరించి రామో విగ్రహవాన్ ధర్మ అని అలా ప్రసిద్ధి నందాడు రాముడు. తను సాక్షాత్తు పరబ్రహ్మము కాబట్టి ఇతరుల చేత ఉపాసింపబడ్డాడు. ఇలా ధర్మము బ్రహ్మము రెండూ కూడా ఒకే వేదంలో ప్రతిపాదింపబడితే తను మనందరికీ కనపడే విధంగా ధర్మస్వరూపుడై అంతరంగా బ్రహ్మస్వరూపుడై శ్రీరామచంద్రమూర్తి అవతారం వచ్చింది. అంటే బాహ్యంగా నడువడి ఎలా ఉండాలో, అంతరంగా జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో ఇవన్నీ ఆయన ఆచరణ చేసి చూపించాడు.
ఇవి రెండు కావలసినవి, ముఖ్యంగా ఆవశ్యకమైనటువంటివి మానవ జన్మ ఎత్తిన వాళ్లకు. కాబట్టి ఏంటి మనకు కావలసింది? సర్వజగత్కారణమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో ఆ పరాన్ని ఆరాధించేటటువంటి బాహ్యమైన ధర్మాల్ని ఆచరించితే మానవుడు సిద్ధిని పొందుతాడు. వేదాలలో పూర్వభాగం భగవంతుని ఆరాధనా విధానాన్ని చెప్పారు. అలాగే ఉత్తర భాగం ఆరాధింపబడేటటువంటి వాడి యొక్క స్వరూపాన్ని చెప్పారు. ఇప్పుడు రామాయణం వేదమే, అందుచేత బాహ్యంలో కనపడేటటువంటి అర్థం ఎలా ఉంటుంది అంటే భగవదారాధన రూపమైనటువంటి ధర్మాన్ని ఎలా ఆచరించాలో నిరూపిస్తుంది రామాయణం కూడా. అంతరంగానో ఉపనిషత్తులో ఏ విధంగా చెప్పారో ఆ ఉపనిషత్తులో చెప్పబడినటువంటి పరమాత్మని యొక్క స్వరూపం, ఆ తర్వాత బ్రహ్మ జ్ఞానము దాన్ని చెప్తుంది. ఈ విధంగా వేదము ప్రతిపాదించేటటువంటి ధర్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, ఈ రెండింటినీ కూడా రామాయణం చెప్తోంది. అందుచేత వాల్మీకి మహర్షి తన యొక్క శిష్యులకి, కుశలవులు, ఆ కుశలవులకి వేదాన్ని చెప్పి దానిలో ఉన్న అర్థాలు స్పష్టంగా తెలియటం కోసం ఉపబ్రహ్మణంగా శ్రీరామాయణాన్ని నేర్పారు లవకుశుడికి వాల్మీకి మహర్షి. ఇప్పుడు మానవ జీవితం దుర్లభమైంది, లభించదండి తొందరగా. అనేక జన్మల నుంచి చేసినటువంటి సుకృత పరిపాకం ఏదైతే ఉంటుందో, అంటే మంచి కర్మలు ఏవైతే చేసి ఉంటామో ఆ కర్మల యొక్క ఫలితంగా మానవ జన్మ లభిస్తుంది. దానిని వ్యర్థం చేసుకోకూడదు. సిద్ధిని పొందాల్సినటువంటి పరంధామాన్ని పొందాలి. దానికి కావలసింది బాహ్య జీవితంలో ధర్మ ఆచరణ, అంతర్జీవితంలో బ్రహ్మజ్ఞానం. ఇవి రెండు కలిగి ఉండాలి. ఇవి రెండు ఉంటేనే మానవుడు అనబడతాడు. ఇప్పుడు జ్ఞానం అనేది కన్ను లాంటిదట, ధర్మం అనేది కాలు లాంటిదట. అంటే ఇవి లేకుండా గుడ్డి కుంటి అటువంటి వాడు మనలేడు, ఎక్కువ కాలం సుఖంగా ఉండలేడు. ఇప్పుడు అంటే సత్యము ధర్మము ఇవి రెండు ఎట్లాంటివి అంటే నాణానికి రెండు పక్కల లాంటివి. ఒక కాయిన్ ఉందనుకోండి, దానికి ఒక వంక విలువ తెలిపేటటువంటి ఒక అంకె ఉంటుంది. రూపాయి అయితే ₹1, 5 రూపాయలు అయితే 5 రూపాయలు, 2 రూపాయలు అయితే 2 రూపాయలు, 2, 5, 1 ఇలా. ఒక వంక బొమ్మ ఉంటుంది. ఇప్పుడు ఈ బొమ్మ మారుతూ ఉంటుంది, కానీ దాని విలువ మారదండి ఎప్పటికీ. అట్లాగే సత్యం కూడా మారనటువంటిది. ధర్మం మాత్రం వారి వారి ఆశ్రమాన్ని బట్టి, వయస్సును బట్టి, అవస్థను బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు 3 రకాలైన తత్వాలు ఉంటాయి. ఒకటి చైతన్యం కలిగినటువంటి జీవులు, ఇవన్నీ కూడా. తర్వాత అచేతనమైనటువంటి ప్రకృతి. మూడవది పరమాత్మ. జీవుడు, ప్రకృతి, పరమాత్మ, ఇలా 3 తత్వాలు. ఈ చేతన అచేతనములైనటువంటి, చేతనులు అంటే జీవులు, అచేతనం అంటే ప్రకృతి, ఇవి రెండిటితో కూడినటువంటి పరమాత్మ అంతటా మార్పు లేకుండా ఉంటాడు. దీన్నే సత్యము అంటారు. దీన్ని తెలుసుకొని, అంటే సత్యమైనటువంటి బ్రహ్మను తెలుసుకొని బాహ్యంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ధర్మం కనుక ఆచరించకపోతే మనస్సుకి అంటి ఉన్నటువంటి రాగద్వేషాలనేటటువంటి మాలిన్యాలు వదలవు. అవి కనుక వదిలితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానంతో ఆచరించినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సిద్ధిని పొందింపజేస్తుంది. అందుచేత మానవ జీవితంలో బాహ్యంగా ధర్మము, అంతరంగా జ్ఞానము, ఇవి రెండు ఆవశ్యకం.
ఇదిగో ఈ ధర్మ జ్ఞానాన్ని రెండింటినీ కూడా శ్రీమద్ రామాయణం ప్రతిపాదిస్తుంది. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఒక చేతిలో కర్ర పుచ్చుకుంటాడు. ఇది ఎందులోదంటే అభిజ్ఞాన శాకుంతలము అని కాళిదాస మహాకవి రాశారు. ఇది ఇప్పుడు బాహ్య జీవితంలో మనం ఏదైతే ఆచరిస్తామో ధర్మం, ఆ ధర్మం ఎట్లా పనిచేస్తుందంటే మానవుడికి చేతి కర్రలాగా శరీరాన్ని విడిచి ప్రయాణం చేసేటప్పుడు సాయపడుతుంది అని ఆ అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకంలో కాళిదాస మహాకవి చెప్పారు దీన్ని చమత్కారంగా. అంటే ఇప్పుడు ధర్మము అంటే ఏమిటి అర్థం? ధరింపబడునది, ధరించునది ధర్మము అంటే. ధర్మో రక్షతి రక్షితః అని ఒక ఉన్నది కదా. అదేంటి? ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, దాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అది కదా చెప్పింది. ధర్మో రక్షతి రక్షితః అంటే అదే అర్థం. అందుకే దాని గురించి అభిజ్ఞాన శాకుంతలంలో ఈ కాళిదాస మహాకవి ఒక చిన్న ఉదాహరణని చెప్పారు. ఒక రాజా అంతఃపురంలో ఒక ఉద్యోగి ఉంటాడు. కంసుకి అంటారు ఆయన, కంసుకి. ఆయన ఆ ఉద్యోగ ధర్మం ఏంటంటే చేతిలో కర్ర పుచ్చుకోవాలి. ఆ కర్రని అది ఆ ఉద్యోగంలోకి ఆ అంతఃపురంలోకి ప్రవేశించేటప్పుడు ఆ చేతిలో కర్రతోనే ప్రవేశించాలి అతను. అది లేకపోతే అక్కడ కుదరదు. అది ఉండి తీరాలి చేతిలో, అవసరం ఉన్నా లేకపోయినా ఆ కర్ర చేతిలో ఉంచుకునే వాడు అంతఃపురంలోకి రావాలి. అలా దాన్ని వేత్రదండము అంటారు. ఆ వేత్రదండాన్ని ధరించి ఆ కంచుకి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. అవసరమున్నవాడు ఎంత శ్రద్ధగా దాన్ని పట్టుకుని తిరుగుతాడో అలాగే అంత శ్రద్ధతో పట్టుకుని తిరుగుతాడు ఆ కంచుకి. వాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు ఆ అంతఃపురంలో. ఆ ఉద్యోగం చేస్తున్నంతకాలం కాస్త యువకుడుగా ఉన్నప్పుడు కొద్దిగా బాగుంది, కర్రతో అవసరమేం లేదు. కానీ అక్కడే ఆ ఉద్యోగం చేస్తూనే వృద్ధుడైపోయాడు. ఇప్పుడు ఆ కర్ర పట్టుకోవాల్సిందే. ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు ఎలాగైతే పట్టుకున్నాడో ఇప్పుడు కూడా కర్ర పట్టుకునే ఉండాలి. ఇప్పుడు ఆ కర్ర పట్టుకోవడం ఇప్పుడు అతనికి ఏమనిపిస్తోంది అంటే ఆచార ఇత్యవహితేన మయా గృహీత యా వేత్రయస్థిరవరోధ గృహేషు రాజ్ఞః. పెద్దల ఆచారముని అంతఃపురంలో తిరిగేటప్పుడు అవసరం లేకపోయినా అవసరం ఉన్నవాడు ఎలాగైతే పట్టుకుంటాడో అలాగే ఆ వేత్రదండాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకున్నాను. చాలా కాలం గడిచిపోయింది ఇలా పట్టుకుని. కాలే గతే బహుతిథే మమ శైవ జాత ప్రస్థాన విక్లవ గతేరవలంబనార్థ. ఇప్పుడు ఏమైంది? ఈ ముసలోడైపోయాడు ఈయన. ముసలివాడైపోయిన తర్వాత తనకి తొట్టుబాటు వస్తుంది నడిచేటప్పుడు. ఇప్పుడు అదేమైంది? కర్ర ఆధారమైంది. ఇంతకుముందు అవసరం లేకపోయినా పట్టుకున్నాడు, ఇప్పుడు ఆ కర్రే తనకు ఆధారమైంది. కాస్త దండం ఊతగా నిలబడి తనని నిలబెడుతోంది, కాపాడుతోంది అని అనుకున్నాడు. ఇది కాళిదాసు మహాకవి చెప్పిన మాట అతని అభిజ్ఞాన శాకుంతలం అనే దాంట్లో. అలా ఆ వేత్రదండం లాంటిదే ధర్మం. ధర్మం చేసేటప్పుడు ఫలాన్ని ఇవ్వటం లేదే అని చేయకుండా వదిలేస్తే అదంతే. కానీ అలా మానేయకుండా శ్రద్ధతో ఆచరిస్తే ఒకనాటికి మన శరీరం పోతుంది కదా. మన శరీరం పోయినప్పుడు, మన గతిలో వైక్లభ్యం ఏర్పడినప్పుడు అదే మనల్ని రక్షిస్తుంది. చేతి కర్రలాగా మనని తను ధరిస్తుంది. మనం ఒకప్పుడు ధరించాం దాన్ని, ధర్మాన్ని. ఇప్పుడు అది మనల్ని ధరిస్తుంది, అంటే కాపాడుతుంది. కర్ర ఎలాగైతే అవసరం ఉన్నా లేకపోయినా ఆనాడు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడు అదే ఆలంబనమైంది ముసలివాడైపోయాక. అలాగే ధర్మం కూడా
మనకి ఏ ఉపయోగం లేదు ధర్మం చేసినందువలన అని ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మాన్ని కనుక ఆచరిస్తూ ఉంటే అదే ధర్మం మనకి అవసరమైనప్పుడు అదంతట అదే మనల్ని కాపాడుతుంది. అందుచేత ధర్మాన్ని తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదండి, తెలుసుకున్న దానిని ఆచరించాలి. అటువంటి ధర్మాన్ని కనుక ఆచరిస్తే తప్ప జ్ఞానము కలుగదు. అలా జ్ఞానం కలిగి ధర్మాన్ని ఆచరించినటువంటి ఆ ధర్మం మనల్ని ఆనందధామానికి చేరుస్తుంది, ఆనందధామానికి శాశ్వత శాంతినిస్తుంది. అటువంటి ధర్మం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సామాన్య ధర్మం, ఒకటి విశేష ధర్మం. అంటే సామాన్య ధర్మం అంటే ఏంటి? సమాజంలో తనతోటి వాడు ఆనందపడే విధంగా, తను ఆనందపడే విధంగా ప్రవర్తించటం ఏదైతే ఉన్నదో అది లౌకిక ధర్మం. తండ్రిని ఎలా ఆనంద పెట్టాలో, తల్లిని ఎలా ఆనంద పెట్టాలో, సోదరుల యందు, భార్య యందు, మిత్రుల యందు, శత్రువుల యందు ఎలాగ ప్రవర్తించాలో ఆ ప్రవర్తించవలసిన విధానం ఏదైతే ఉన్నదో అది లౌకిక ధర్మం. తర్వాత స్వర్గాది లోకాలలో మనం సుఖపడాలి అంటే చేయవలసినటువంటివి తపస్సు, జ్ఞానం, యజ్ఞము, దానము, ఇవి వైదిక ధర్మాలు. ఇవి ఈ 2 కూడా సామాన్య ధర్మాలు అంటారండి. ఈ రెండింటిని లౌకికంగా మన దగ్గర వాళ్ళతో, బంధువులతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం. రెండవది తపస్సు, ధర్మము, దానము, యజ్ఞము, ఇవి చేయటం ఏదైతే ఉన్నదో ఈ 2 కూడా సామాన్య ధర్మాలు. విశేష ధర్మం ఒకటి ఉన్నది. అది ఈ జన్మ మృత్యువులను పొందుతున్నటువంటి ఈ జీవుడు అజ్ఞానం చేత ప్రకృతిలో పడి సంసారి అయి ఎప్పుడు అనుభవిస్తూనే ఉండేటటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో ఈ సంసారం నుంచి విడిపోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది విశేష ధర్మం. ఏం తెలుసుకోవాలండి? శాశ్వత శాంతిని పొందాలి, ఈ జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక తిరిగి రాకూడదు అని అలా కనుక జరగాలంటే ఏం తెలుసుకోవాలి? జ్ఞానం ఏం తెలియాలి? మనకేం తెలియాలి దాని గురించి అంటే నేనెవరినో నాకు తెలియాలి, నేను ఎవరిని పొందాలో నాకు తెలియాలి, ఆ దాన్ని పొందడానికి ఉపాయం ఏంటో తెలుసుకోవాలి, అలా పొందడానికి ఆటంకం ఏంటో తెలుసుకోవాలి, పొందితే వచ్చే ఫలితం ఏంటో తెలుసుకోవాలి. ఈ 5 విషయాలు కూడా తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించడం ఏదైతే ఉన్నదో అది విశేష ధర్మం. ఇప్పుడు బాహ్యంగా సామాన్య ధర్మాల్ని, అంతరంగా విశేష ధర్మాల్ని నిరూపించడం ఏదైతే ఉన్నదో అదే వేదము యొక్క, అలాగే శ్రీమద్ రామాయణము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. రామచంద్రుడు సామాన్య ధర్మాల్ని తను ఆచరించాడు, విశేష ధర్మాల్ని లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సీతా, హనుమదాదుల వలన ఆచరింపజేశాడు. అలా వేదంలో పూర్వభాగం సామాన్య ధర్మాల్ని, ఉత్తర భాగం అంటే ఉపనిషత్తులు విశేష ధర్మాన్ని ఎలాగైతే నిరూపిస్తుందో అలా శ్రీమద్ రామాయణంలో కూడా సామాన్య ధర్మాన్నేమో వాచ్య అర్థం అంటే పైన మాటల వలన తెలిసేటటువంటి అర్థం, వ్యంగ్యార్థం అంటే లోపల ఉండేటటువంటి అర్థం, అది మనకి విశేష ధర్మాన్ని తెలియజేస్తుంది. ఇలా శ్రీమద్ రామాయణం వేదంలాగా ధర్మస్వరూపాన్ని, జ్ఞానాన్ని కూడా ప్రతిపాదిస్తుంది. కానీ ఇక్కడ రామాయణం కావ్యం, అందుచేత పైకి తెలిసేటటువంటి అర్థం కాకుండా అంతరంగా ఉండే అర్థం ధ్వని రూపంగా ఉంటుంది. వాల్మీకి మహర్షి నోటి నుంచి ఆవిర్భవించినటువంటి వేదమే రామాయణం. అందుచేత వేదంలో లాగానే ఇందులో కూడా ధర్మస్వరూపం, బ్రహ్మస్వరూపం 2 కూడా నిరూపింపబడ్డాయి. అందుచేత దీనిని రామాయణాన్ని ఏమన్నారు? వేదానికి ఉపబ్రహ్మణము అన్నారు. అంటే
ఉపబృంహణం అంటే ఏంటి? సూక్ష్మములైనటువంటి అర్థాల్ని తెలియజేసేటటువంటిది. వేదాలలో ఉండేటటువంటివి మనకు అర్థం కావు. అందుచేత సూక్ష్మార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉపబృంహణాలు తెలియజేస్తాయి. అదిగో అటువంటి ఉపబృంహణమే మనకు శ్రీరామాయణంగా వచ్చింది. వేదం ఎలా చెప్తుందో తెలుసునా? సత్యం వద ధర్మం చర అని రాజులాగా శాసిస్తుంది వేదం. అంటే సత్యమే పలకాలి, ధర్మాన్నే ఆచరించాలి గట్టిగా చెప్తుంది అన్నమాట. కానీ పురాణాలు ఎలా చెప్తాయో తెలుసా? మిత్రుడిలాగా. అంటే ఏదో ఒక కథని చెప్తారు పురాణాలలో. కథని చెప్పి దాని ద్వారా ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని తెలియజేస్తుంది. ఎలా? మిత్రుడిలాగా చెప్తుంది. స్నేహితుడు ఎలాగైతే చెప్తాడో అలా చెప్తుంది పురాణం. అటువంటివే ఇదిగో ఈ భారత రామాయణాదులు. తర్వాత కావ్యం. ఈ కావ్యం ఏం చేస్తుందంటే ప్రేమించినటువంటి ప్రియురాలిలాగా మధురంగా మాట్లాడుతుంది. కావ్యం అంటే రామాయణం. ఇప్పుడు భారతాది మహాపురాణాలు, అష్టాదశ మహాపురాణాలు ఉన్నాయండి. ఈ పురాణాలన్నీ ఏం చేస్తాయంటే మిత్రుడిలాగా, ఒక స్నేహితుడిలాగా చెప్తాయి. నువ్వు ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అని, మనసుకి కష్టం కలగకుండా. కావ్యం అలా కాదు. కావ్యం ఎలా చెప్తుందంటే ప్రేమించిన ప్రియురాలు చెప్పినట్లు చెప్తుందట. మధురంగా మాట్లాడుతుంది. ప్రేమించిన ప్రియురాలు ఎలా ఉంటుందండి? మధురంగా మాట్లాడుతుంది కదా. అలా తన్మయత కలిగిస్తుంది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని ఉపదేశింపకుండానే వాడంతట వాడుగా దాన్ని ఆచరించేటట్లు చేస్తుంది. ధర్మాన్ని ఆచరించేటట్లు. అంటే అలా తనంత తానుగా ఆనందంతో మంచి మార్గంలో ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. అది ప్రియురాలి యొక్క గొప్పతనం. అది కావ్యం కూడా ప్రియురాలి లాంటిది. అంటే మనం ఆచరించవలసిన దానిని మన చేత తనంత తనుగా ఆచరించేటట్లుగా చేస్తుంది. అది రామాయణం యొక్క మహత్యం. ఇది రామాయణం కావ్యము అన్నారు. అందుకే అంటే కావ్యము అంటే ఎలా ఉంటుంది? శబ్దంలో, అర్థంలో మాధుర్యం. ఆ మాధుర్యం ఏం చేస్తుందంటే తన్మయత్వాన్ని కలిగిస్తుంది. కలిగించి మంచి మార్గంలో ప్రవర్తించేలాగా చేస్తుంది. ఇందులో వాచ్యార్థం అంటే పైకి కనిపించేటటువంటి ఆ మాటల ద్వారా తెలుసుకునే ధర్మం ఏదైతే ఉన్నదో, ఆ వాక్యాల చేత తెలియబడేటటువంటిది ధర్మం. ఆ లోపల వ్యంగ్యార్థం ఉందే అది బ్రహ్మాన్ని తెలియజేస్తుంది. రామచంద్రమూర్తి బాహ్యంగా నరుడు, అంతరంగా పరబ్రహ్మం. రామాయణం బాహ్యంగా రామ కథా ప్రసంగం, అంతరంలో ఆత్మకథా నిరూపణం. అందుచేత రామాయణం అధ్యయనం చేయటం ఏదైతే ఉన్నదో అది మానవత్వాన్ని సంపూర్ణంగా ఉండేటట్లుగా చేస్తుంది. మానవ జీవితం ఎలా సాగాలి? ధర్మము, జ్ఞానము ఆ రెండు కలిసి ఉండాలి. అంటే జ్ఞానం ఉంది అంటే జ్ఞానాన్ని ధర్మంతో ముడిపెట్టాలి. అలాగే అర్ధకామాలు ఉన్నాయి, ధర్మంతో ముడిపెట్టాలి. అలాగే త్యాగము, భోగము ఇవి రెండు కలిసి ఉండాలి. దైవము, పౌరుషము ఇవి రెండు కలిసి ఉండాలి. ఇలా కనుక సాగితే మానవత్వం పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు ధర్మము, అర్థము, కామము ఉన్నాయి. ఈ మూడింటిలో ఈ అర్థము, కామము ఈ రెండిటికే ప్రాధాన్యమిచ్చి ధర్మాన్ని కనుక వదిలేస్తే అందువలన నాశనం. అలాగే త్యాగభోగాలు ఈ రెండింటిలో భోగానికి మాత్రం ప్రాధాన్యతనిచ్చి త్యాగాన్ని వదిలేస్తే, అలాగే దైవ పౌరుషాలలో పౌరుషానికి ప్రాధాన్యం ఇచ్చి దైవాన్ని కనుక విడిచిపెట్టేస్తే ఆ జీవితం మానవత్వం కాదండి, దానవుడిగా తయారవుతుంది. ఆ జీవితం దానవత్వం అవుతుంది. అందుకే మానవత్వాన్ని స్థిరం చేయడం కోసం పరమపురుషుడైనటువంటి నారాయణుడు నరుడిగా, రాముడిగా అవతరించాడు. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామః. యోగులు ఎవరి యందు ఆనందిస్తూ ఉంటారో అతడు రాముడు
రమయతి ఇది రామ. అంటే ఆనందింపచేసేవాడు రాముడు, అంటే ఆనంద స్వరూపుడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆనందం కలిగినవాడు కూడా అతడే పరమాత్మ. ఇప్పుడు ఆయనే రాముడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా వచ్చాడు. సర్వ ప్రాణుల యొక్క మనస్సులకి, నేత్రాలకి కూడా ఆనందాన్ని కలిగించేవాడుగా అలా వచ్చాడు. అలా అందుకే రాముడు అయినాడు. మానవ జీవితం బాహ్యము, అంతరము అని రెండు రకాలు. బాహ్య జీవితంలో ధర్మాన్ని ఆచరిస్తూ అంతరంగా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ రామాయణం ఈ రెండింటిని బాహ్యార్థం చేత, అంతరార్థం చేత అందించేటటువంటి ఒక కావ్యము. అటువంటి కావ్యాన్ని వాల్మీకి మహర్షి నారదుని నుంచి ఉపదేశాన్ని పొంది బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత సాక్షాత్కరించుకొని రచన చేశారు. ఇందులో వేద ప్రతిపాదితములైనటువంటి ధర్మ బ్రహ్మములు నిరూపింపబడకుండా కేవలం కథా మాత్రమే ప్రధానమైతే దానికి అతీంద్రియములైనటువంటి పదార్థాన్ని దర్శింపచాలినటువంటి ఋషులు, చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ప్రవర్తకులుగా ఉండి ఉండరు. కేవలం కథ మాత్రమే అయితే. కాబట్టి బ్రహ్మ ప్రేరేపణ చేశారు, నారదుడు ఉపదేశం చేశారు, వాల్మీకి రచన చేశారు. కాబట్టి ఈ కావ్యం బాహ్యంగా ధర్మ ప్రతిపాదకమైన అంతరంగా ఉపనిషద్ అర్థ ప్రతిపాదకం కాక తప్పదు. అంటే ఇది మామూలు కావ్యము, మామూలు కథ అనుకుంటే తప్పు. మామూలు కథ అయితే బ్రహ్మదేవుడు వచ్చి ఉపదేశం చేయాల్సిందేముంది? బ్రహ్మదేవుడు ఆయనకు అంత శక్తి ఇవ్వాల్సిన పనే ఉంది. నారదుడే వచ్చి ఉపదేశం చేయాల్సిన పనే ఉంది. వాల్మీకి మహర్షి అంతటి వాడు కావ్యాన్ని రచించిన వాడై ఉండటానికి అవసరమే ఉంది. అంటే మామూలు కథ కాదు, ఇది ఉపనిషద్ అర్థ ప్రతిపాద్యమైనటువంటిది రామాయణం అని. ఇదిగో మనం ప్రార్థనా శ్లోకాల్లో సేవిస్తుంటాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షిని ప్రార్థన చేస్తున్నాం ఈ శ్లోకంలో. ఆయన ఎటువంటి వాడు? వాల్మీకి మహర్షి అనేటటువంటి ఒక కోకిల కవిత్వం అనేటటువంటి ఒక కొమ్మ ఎక్కి రామ రామ అని మధురంగా, మధురాక్షరంగా కూస్తోంది. అటువంటి ఆ వాల్మీకి కోకిలకి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అలాగే ఇంకో శ్లోకం, వాల్మీకేర్ మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతి. అంటే వనంలో సింహం ఎలాగైతే గర్జిస్తుందో, కవిత్వం అనేటటువంటి వనంలో వాల్మీకి ముని అనేటటువంటి సింహం సంచరిస్తూ రామకథని గర్జిస్తోంది. ఆ నాదాన్ని విన్నవాడు ఎవడు పరమగతిని పొందలేడండి? అందరూ పొందుతారు. అంటే ఈ రెండు శ్లోకాలలో కూడా వాల్మీకి మహర్షిని ఒక కోకిలగా, ఒక సింహంగా పోల్చారు. కోకిల కూస్తే ఎలా ఉంటుందండి? చాలా రమ్యంగా, మధురంగా ఉంటుంది. అలా అలా కోకిల పంచమస్వరం అంటారు కోకిల యొక్క స్వరాన్ని. ఆ కోకిల స్వరం మాధుర్యంగా, మరి సింహం యొక్క స్వరం ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. కాబట్టి వాల్మీకి కోకిల మామూలు కోకిలైతే మధురంగా కూస్తుంది, కానీ ఈ కోకిలో మధురంగాను కూసింది, మధురాక్షరంగాను కూడా కూసింది. కావ్యంలో శబ్దంలో మాధుర్యం, అర్థంలో మాధుర్యం, రసంలో అక్షరత్వం. ఏమండి, శబ్దాన్ని నిన్న మనం
సుందరకాండ చదివేటప్పుడు ఎంత ఆనందమో, ఆ సుందరకాండ చదివేటప్పుడు ఒక రకమైనటువంటి ఒక వైబ్రేషన్ లాంటిది వచ్చిందండి. అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది అది. అట్లా అంటే ఏమిటి అర్థం? ఆ వాక్యాలలో ఉండే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలలో ఉండేటటువంటి మాధుర్యం, తర్వాత అర్థం మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, అర్థంలో కూడా అటువంటి మాధుర్యం ఇక ముందు ముందు మనం తెలుసుకుంటాం. మరి అందులో ఉన్న రసం ఏంటి? అది అక్షరత్వం, అంటే క్షయం కానిది, క్షరం కానిది. అంటే ఈ మూడు కూడా ఈ కవి కోకిలైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క కంఠంలో వచ్చాయి, ఆ స్వరంలో వచ్చాయి. రామాయణం కావ్యం కాబట్టి లవకుశులకి ప్రబోధం చేశారు, లవకుశులకి ఉపదేశం చేశారు వాల్మీకి మహర్షి. వాళ్ళు చక్కగా గానాన్ని చేశారు వీణ పట్టుకుని, వీణ మీద. అంటే ఏమర్థమవుతుంది మనకి? గానానికి ప్రధానంగా, గానం చేయడానికి చాలా అనుకూలంగా, చెవికి మధురంగా. అర్థమో మధురం అంటే ఏంటి? అర్థం మధురం అంటే మన హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది అర్థం వింటుంటే. మరి రసం అంటే దానిలో ఉంటే అంతరార్థం ఏదైతే ఉన్నదో అది అక్షరం, అంటే నాశనము లేనిది. క్షరము అంటే మార్పు చెందేది, అక్షరం అంటే మార్పు చెందకుండా ఉండేది, అదే ఆత్మతత్వం. ఇలా కావ్యం అనేది, ఈ కావ్యం ఈ రామాయణ మహాకావ్యం మధురము, మధురము అక్షరము. మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది, మన యొక్క ఆనందం అనేటటువంటిది హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది, తర్వాత అక్షరమైనటువంటిది ఆత్మకి ఆనందాన్ని ఇస్తుంది. రెండవది, వాల్మీకి మహర్షి ముని, అతను సంచరించేది ఎక్కడ? కవిత అనేటటువంటి వనం. అందులో సింహం ఏం చేస్తుంది? రామకథని గర్జించింది. దాన్ని విన్నవాళ్ళు పరగతిని పొందుతారు, అంటే పరమపదాన్ని పొందుతారు. అలా పరమపదం పొందడానికి రామకథలో ఉన్నటువంటి నాదము, అంటే ధ్వని ద్వారా వచ్చేటటువంటి అర్థం ఏదైతే ఉన్నదో ఆ అర్థం అంటే ఏమిటది? ఆత్మతత్వం, దాన్ని తెలుసుకోవాలి. ఇలా వాల్మీకి మహర్షి కవిగా బాహ్యార్థాన్ని, మునిగా అంతరార్థాన్ని మనకు అనుగ్రహించారు. ఇలా మొదటి స్వరమేమో చెవికి, మనస్సుకి తరువనటువంటి హాయిని ప్రసాదిస్తుంది. రెండవది శాశ్వతమైనటువంటి స్థానాన్ని చేరుస్తుంది. ఇలా బాహ్యార్థంలో రామకథ, అంతరార్థంలో ఆత్మకథ. రామచంద్రుడు బాహ్యంగా మానవుడే ఉన్నాడు, అంతరంగా భగవానుడు. రామనామం బాహ్యంగా దశరథుని పుత్రుని యొక్క పేరు, అంతరంలో జగత్కారణమైనటువంటి పరమాత్మ యొక్క పేరు. రామాయణం బాహ్యంగా రామకథ, అంతరంగా ఆత్మకథ. రామాయణం బాహ్యంగా కావ్యం, ఉపనిషత్తు అంతరంగా. ఇలా సౌలభ్యము, పరత్వము అంటే మనందరికీ చక్కగా సులభంగా అర్థమయ్యే విధంగా పరత్వాన్ని ఇచ్చేటటువంటి స్వామి ఎక్కడో ఉంటాడు, ఆయన మనకు అందడు. అటువంటి పరత్వాన్ని చెప్పేటటువంటిది ఆయనే రామచంద్రుడై, రామనామమై, శ్రీరామాయణమై ఒక్కచోట చేరి ఉన్నాయి. రామాయణము అనేటటువంటి పేరే చాలా గొప్పదండి. రాముని యొక్క చరిత్రము రామాయణం. రామస్య అయనం రామాయణం అంటే రాముణ్ణి పొందించునది రామాయణం. రామః అయ్యతే అనేన ఇది రామాయణం అంటే రాముని చరిత్రయే అయినా దీన్ని చదివిన వాళ్ళని రాముని పొందిస్తుందట. రామాయణం చదివితే చాలు రాముణ్ణే పొందిస్తుందట. రాముడిలాగా ధర్మాన్ని అనువర్తిస్తూ చివరికి బ్రహ్మసాయుధ్యాన్ని పొందుతారు. ఇది రామాయణము అంటే అర్థం. తర్వాత రెండవది సీతాదేవి కవిత, సీతాదేవి చరిత్రము అని రామాయణం మనకు వాల్మీకి మహర్షి చెప్పారు.
కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ బాలకాండలో చెప్పిన మాట ఇది. రామాయణమంతా సీతాదేవి చరిత్రయే అని వాల్మీకి చెప్పారు. ఈ పక్కనేమో రామాయణం అంటే రాముని చరిత్ర అని చెప్పారు. ఈ పక్కనేమో సీత చరిత్రము అని చెప్తున్నారు. అదెలా చూడండి. రామాయణం అనే పదానికి రామకథ అని ఒక అర్థం. రెండవ అర్థం రామాయాహ అయనం, రామాయణం. రామస్య అయనం రామాయణం అంటే రామకథ. రామాయాహ అయనం రామాయణం అంటే సీత కథ. రామా అంటే స్త్రీ, సీత అని అర్థం స్త్రీ. రామ అంటే స్త్రీ. స్త్రీ అంటే ఆమె ఎవరు? సీత. ఇక్కడ ఆమె యొక్క చరిత్ర రామాయణం. రామస్య అంటే రాముడు, రామా అంటే స్త్రీ అంటే సీత. అంటే ఈ విధంగా రామాయణం అనేది రెండు కథల్ని చెప్పేటటువంటిది. సీత కథ, రాముడి కథ. చూడండి, రామాయణంలో అన్ని పాత్రలు కూడా రాముణ్ణే ఆశ్రయంగా చేసుకుని సాగాయి. రాముడు మధ్యలో కనుక ఉంటే చిన్న కాకి మొదలుగా రావణుని వరకు కూడా, తర్వాత శబరి మొదలు అగస్త్యుని వరకు అందరికీ కూడా రాముడితో సాక్షాత్తు సంబంధం ఇందులో కనపడుతుంది. రాముడు వారి మీద ఆధారపడి నిలిచినట్లుగా మనకు కనపడింది రామాయణం వింటున్నప్పుడు. అందుచేత ఈ చరిత్రలో రాముడు ఇతరులందరూ రాముడిలో పరస్పరం చేరినట్లుగా కనపడతారు. అందుచేత రాముడు ఆధారముగా కలవారి చరిత్రమే రామాయణం. రామునికి ఆధారమైన వారి చరిత్రము రామాయణం. ఇలా రామ శబ్దం అంటే రామాయణ శబ్దం రెండు అర్థాలని ప్రతిపాదిస్తుంది. ఆత్మచరిత్రం, తర్వాత మనోవిజయం అంటే పౌలస్త్య వధ అంటే రావణ సంహారం. ఇది రామాయణం. ఆత్మ యొక్క చరిత్ర చెప్తుంది, పౌలస్త్య వధను గురించి చెప్తుంది. రామాయణంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఒకటి రాముడి కథ, రెండవది సీత కథ, మూడవది రాముణ్ణి ఆశ్రయించిన వారి కథ, నాలుగవది రాముడే వాళ్ళను ఆశ్రయించినట్లుగా ఉన్న కథ, తర్వాత ఐదవది ఆత్మ యొక్క చరిత్ర, ఆరవది మనోవిజయం అంటే పౌలస్త్య వధ. ఇది రామాయణం. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహతు పౌలస్త్యవధమిత్యేవ చకార చరిత వ్రత బాలకాండలో చెప్పారు. సీతాచరిత్రము పౌలస్త్యవధము అని వాల్మీకి అనడంలో కూడా రహస్యార్థం ఉంది. ఇక్కడ ఏమిటంటే సీతమ్మ ఆత్మస్వరూపాన్ని నిరూపించడం కోసం అవతరించినటువంటి జగన్మాత. ఆమె రాముడితో ఎప్పుడు విడివడకుండా ఉండేటటువంటి దేవి. కానీ లోకులందరికీ ఆత్మస్వరూపాన్ని తెలియజేయటం కోసం, ఆత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని తెలియజేయటం కోసం, పరమాత్మతో ఆత్మ విడిపోయి బంధాన్ని పొందడానికి ఉన్న కారణాన్ని తెలియజేయడం కోసం, మళ్ళీ పరమాత్మతో చేరడానికి కావలసినటువంటి తీరు ఏదైతే, ప్రవర్తించాల్సినటువంటి తీరు ఏదైతే ఉన్నదో దాన్ని నిరూపించడం కోసం సీతమ్మ రామాయణంలో నడిచింది. అందుచేత సీతాచరిత్రం అంటే ఆత్మచరిత్రం. ఈ విధంగా రామాయణం ఆత్మచరిత్రం. ఇప్పుడు సీతని బంధించిన వాడు ఎవరు? రావణుడు. వాడు ఎలాంటి వాడు? కామమోహితుడైనటువంటి వాడు. అలాగే ఆత్మని బంధించేది కూడా కామమోహితమైనటువంటి మనస్సు బంధించేస్తుందన్నమాట ఆత్మని. కామం, కోరికలతో నిండి ఉన్నటువంటి ఈ మనస్సు ఈ ఆత్మని బంధించేస్తుంది తన కోరికలతో తన దగ్గరే. ఆ మనస్సుని కనుక జయిస్తే ఆత్మ పరమాత్మతో చేరుతుంది. అందుకే ఆ పౌలస్త్య వధ ఏదైతే ఉన్నదో అది మనోవిజయం, మనస్సుని జయించటం. అది రామాయణం. ఇలా రామాయణం బాహ్యంగా రామకథ, సీత కథ, రావణ వధ.
అంతరంగ, బ్రహ్మకథ, ఆత్మకథ, మనోవధ. ఇలా రెండర్థాలలో సాగినటువంటి రామాయణాన్ని అధ్యయనం చేసేటప్పుడు బాహ్యంగా కావ్యగత సౌందర్యాన్ని, కథాగత సౌందర్యాన్ని, పాత్ర నిరూపణాన్ని, వర్ణనలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని భావిస్తూ చదవాలి. అంతరంగానో ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ దగ్గరికి ఆత్మ ఎలా చేరాలో ఉపాయం, ఈ ఆత్మ పరమాత్మ దగ్గరకు చేరకుండా ఉండేటటువంటి ఒక విరోధం, ఐదవది వాళ్ళను జయించి చేరటం చేత కలిగినటువంటి ఫలితం ఏంటి, ఈ ఐదింటిని భావిస్తూ చేయాలి అంతరంగా రామాయణం చదవటం అనేది. అంటే అర్ధపంచక జ్ఞానం అంటారు దీన్ని సాంప్రదాయంలో. ఇటువంటి జ్ఞానాన్ని బోధించేటటువంటిది ఈ రామాయణం. ఇప్పుడు కేవలం ఇదంతా ఎందుకు చెప్తున్నారండి అంటూ అనుకుంటున్నారేమో. ఇదంతా రామాయణం చదవటం వలన వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి, రామాయణం చదివిన వారికి కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుంది, అసలు ఈ రామాయణం ఎవరిని గురించి చెప్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఎందుకండి, ఇంతకుముందు చెప్పుకున్నది గుర్తుందా? గుర్తున్న వాళ్ళకి అనేక దాసోహాలు. అందుకని మరలా చెప్పుకోవటం వలన మన మనస్సుకి ఇంకా కాస్త బాగా పడుతుంది. అందుచేత మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది ఇదే మాటలని. లౌకికంగా ఒక మహాకావ్యం, ఆధ్యాత్మికంగా ఉపనిషత్తు, అంతేకాకుండా ఇది ధర్మశాస్త్రం, నీతి శాస్త్రం, ఒక మహామంత్రం అంతే. దీని అర్థం తెలియకుండా కేవలంగా శబ్దమును మాత్రమే చదివితే, అంటే మాకు అర్థం తెలియట్లేదండి, ఈ శ్లోకాలు చదవటం వరకే వస్తుంది అన్నా కూడా అటువంటి వాళ్ళకి కూడా బుద్ధిని శుద్ధి చేస్తుంది ఈ శ్లోకాన్ని చదవటం వలన. ఆ శుద్ధి చేసి కోరిన ఫలాలని ఇస్తుంది. మంత్రాలు అనుసంధానం చేసుకుంటూ ఉంటాం, ఎన్నో రకాల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలన్నిటికీ అర్థాలు మనకు తెలుసా? కానీ మంత్రం అనుసంధానం చేసినందువలన ఆ మంత్రానికి అనుసంధానం చేసిన వచ్చే ప్రయోజనం ఏదైతే ఉంటుందో ఆ ప్రయోజనం వచ్చియే తీరుతుంది. మంత్రం అంటేనే అంత మననము చేయునది మంత్రము. ఎప్పుడు దాన్ని అనుసంధానం చేస్తూ ఉండటం ఏదైతే ఉన్నదో అదే మంత్రం. పదే 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 రామ 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 వాల్మీకి మహర్షి అంతే కదండి చేసింది. రామ 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 అంటూనే ఉన్నాడు ఆయన. దానికి అర్థం తెలిసేమల్లా ఆయన అలా అంటూ 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 ఉండగానే ఆయన పుట్ట పెరిగిపోయింది, జ్ఞానం వచ్చింది ఆయనకి. అంటే అంతేకాదండి, రామాయణం గాయత్రీ మంత్రంతో సమానమైంది. అందుచేత వేద మంత్రాలలోకెల్లా శ్రేష్టమైనది గాయత్రీ మంత్రం. దానికి విశ్వామిత్ర మహర్షి ఋషి, నారాయణుడు సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు దేవత, అధిష్టాన దేవత. ఆ గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే అది మనకు బుద్ధిని ఇస్తుందట, సమ్యక్ ప్రేరణ చేస్తుందట. అలా ఆ ప్రేరణ చేయడానికి వీలుగా జగత్కారణుడైనటువంటి ఆ పరమాత్మని కూర్చున్నటువంటి ధ్యాన రూపమే గాయత్రి మంత్రం. దాన్ని జపించి మంచిగా బుద్ధిని ప్రవర్తింపజేసుకోవటం ఏదైతే ఉన్నదో అది ఆవశ్యకం. అయితే గాయత్రి మంత్రం అందరూ చేయటానికి సాధ్యం కాదు. అందుకనే వాల్మీకి మహర్షి ఈ రామాయణంలో ఆ గాయత్రి మంత్రాన్ని కూడా నిక్షేపణ చేశారు. అలాగే రామాయణంలో కూడా గాయత్రి మంత్రానికి ఎలాగైతే విశ్వామిత్రుడు ఋషో, అలాగే ఈ రామాయణంలో కూడా ప్రధానమైన ఋషి విశ్వామిత్రుడు. అలాగే సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి నారాయణుడు ఎలాగైతే దేవతో, గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతో, అలాగే ఈ రామాయణానికి దేవత ఎవరు? సూర్యవంశ సంజాతుడైనటువంటి రాముడు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, అలాగే రామాయణంలో 24,000 శ్లోకాలు.
ప్రతి 1000 శ్లోకాలకి ఒక్కొక్క అక్షరం చొప్పున వాల్మీకి ఉంచారు ఇందులో. అందుచేత ఈ రామాయణాన్ని చదవటం చేత గాయత్రి మంత్రం జపించినటువంటి ఫలం వస్తుందట. అలాగే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ద్వయమంత్రము అని ఒకటి ఉంటుంది. ఆ ద్వయమంత్రం చాలా ప్రధానమైంది. ఆ ద్వయమంత్రము యొక్క వివరణయే శ్రీమద్ రామాయణం. ద్వయమంత్రం ఏం చెప్తుంది? కర్మము, జ్ఞానము, భక్తి ఇవి 3 ఉపాయాలు కావు. భగవంతుని యొక్క ప్రాప్తికి ఏమిటి ఉపాయము అంటే భగవంతుడే ఉపాయము అని విశ్వసించడం ఏదైతే ఉన్నదో అది విశ్వసించటం. అదే ఉపనిషత్తు కూడా చెప్పింది, ఇదే మాట సిద్ధాంతం. ఉపనిషత్ సిద్ధాంతం కూడా అదే. ఏమిటి? భగవంతుని పొందడానికి కావలసినవి కర్మ, జ్ఞాన, భక్తులు కాదండి, పరమాత్మనే. భగవత్ ప్రాప్తికి పరమాత్మయే ఉపాయం. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఇది ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రంలో ఏం చెప్పారు? కర్మజ్ఞాన భక్తులు ఉపాయం కావు, కానీ ఆచరించాలండి. ఉపాయాలు కావని అసలు ఏం చేయకుండా ఉండగలరా? అన్ని పనులు చేయవలసిందే, అన్నీ చేస్తూనే ఉండాల్సిందే, ఏ పని చేయకుండా ఉండలేం. ఏ పని చేసినా దాన్ని కర్మ అని అంటారు. అలాగే అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి, మనకు విడిచిపెట్టేయడం చేత కాదు. అన్నీ చేస్తూనే ఉంటాం, కానీ అవి ఏమీ ఉపాయం కాదు. భగవంతుని పొందడానికి ఉపాయం భగవంతుడే అని విశ్వసించి ఉండడం, అది ద్వయమంత్రం యొక్క అర్థం. అదే చెప్పింది ఉపనిషత్తు కూడా. ఈ విషయాన్ని మనకి బాలకాండలో చెప్పారండి. దేవతలందరూ వచ్చారు దశరథ మహారాజు యొక్క యజ్ఞ సదస్సులోకి. శ్రీ మహావిష్ణువుని శరణు పొందారు. అక్కడ నువ్వే భగవంతుడా, నువ్వే స్వామి, నువ్వే వచ్చి మమ్మల్ని కాపాడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ రావణాసురుని యొక్క బాధలు పడలేకపోతున్నాం. ఆ రావణాసురుని సంహారం చేసి మా అందరికీ సుఖాన్ని ఇవ్వవలసింది అని శరణాగతి చేశారు అక్కడ పరమాత్మని. దేవతలందరూ, ఋషులందరూ కూడా. అది అక్కడ శరణాగతి. అక్కడి నుంచి యుద్ధకాండలో విభీషణ శరణాగతి వరకు ఈ ద్వయమంత్రం యొక్క అర్థాన్ని ప్రతిపాదిస్తోంది. అలాగే మానవుడికి ఆవశ్యకములైనటువంటివి పుత్రధర్మం, మిత్రధర్మం, భ్రాతృధర్మం, భర్తృధర్మం, శిష్యధర్మం, శత్రుధర్మం, ఇవన్నింటినీ కూడా రామచంద్రమూర్తి నిరూపణ చేశారు ఇందులో. అలాగే స్త్రీలకు ఆవశ్యకములైనటువంటి ధర్మాల్ని సీతమ్మ నిరూపించింది. అలాగే రామచంద్రమూర్తి భరతుడికి కుశల ప్రశ్నాపూర్వకంగా రాజనీతిని అంతా ఉపదేశం చేశారు ఇంత అయోధ్యకాండలో. ఇలా రామాయణం అంతా ఒక ధర్మశాస్త్రం. అరణ్య కిష్కింద కాండలలో కవితా ప్రస్తావనకి ఆవశ్యకములైనటువంటి వర్ణనలు, అలంకారాలు చాలా చిత్రంగా కూర్చారు, మనం విన్నాం. ఇక పాత్రపోషణ, రసపోషణ, శబ్ద విన్యాసం, సంభాషణ, ఔచిత్యం, ఇదంతా కూడా చూస్తే రామాయణంతో పోల్చదగినటువంటి గ్రంథం ఇంకొకటి లేదు అని చెప్పచ్చు. మానవ జీవితమే రామాయణం అండి. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగించడానికి ఆవశ్యకములైనటువంటి మూల సూత్రాలు 2. అవన్నీ ఇందులో ప్రతిపాదింపబడ్డాయి, మూల సూత్రాలన్నింటినీ కూడా. అంటే మానవుడు జీవించడానికి విషయానుభవం, ధనం ఇవి కావాల్సిందే. కానీ వాటిల్నే భోగమునే ప్రధానంగా భావించి జీవిస్తే మానవుడికి పశువుకి భేదం లేదు. ఆహారము, భయము, నిద్ర, మైథునం ఇవి మనుష్యులకి పశువులకి సమానం. కానీ బుద్ధి, వాక్కు ఇవి 2 మనుష్యుడికి ఒక్కడికే లభించినటువంటి వరాలు. వాటి చేత తెలుసుకొన తగినటువంటి వాటిని తెలుసుకొని ఆ విధంగా ఆచరించడం ఏదైతే ఉన్నదో, అంటే ఏంటి? నా చేత అనుభవింపబడేదంతా కూడా ఆయనదే, అతనికే చెందినది, అతనితోనే ఆధారపడి ఉన్నది అని గ్రహించి నాది అనుకునేదంతా కూడా వాడిదే అని తెలుసుకొని
వదిలేసి ఆయన ఇష్టం కోసం ఆయనకు చెందిన వాడినిగా మాత్రమే అనుకుంటూ చేయటం ఏదైతే ఉన్నదో అది త్యాగం. నిన్న సుందరకాండ పారాయణ పూర్తి అయిన సందర్భంలో ఒక ఉత్సవంలాగా చేసుకున్నాం కోవెల్లో. పువ్వులు చాలా తెచ్చాం, అవన్నీ కట్టారండి అందరూ కలిసి. చాలా భోగ్యంగా ఉన్నారు పరమాత్మ. అవన్నీ అలంకారం చేశారు అర్చక స్వామి, చాలా భోగ్యంగా ఉన్నారు. అందరూ కట్టిన వాళ్ళందరూ ఇది నేను కట్టిన మాల కదా, ఇది నేను కట్టిన మాల కదా, అబ్బా స్వామికి వేస్తే ఎంత అందంగా ఉందండి అని అనుకుంటాం, సహజం అది ఎవరికైనా. కానీ ఏమనుకోవాలి, ఇది ఆయన సంకల్పం లేకుండా జరగదు కదా. ఆయన సంకల్పం ఉండబట్టే అన్ని పూలు తెప్పించుకున్నాడు, మన చేత కట్టించుకున్నాడు, మన ఆనందమే తన ఆనందం అనుకున్నాడు, తను ఆనందపడ్డాడు. ఆయన ఆనందం చూసి మనం ఆనందపడాలి. ఇది త్యాగము అంటారు దీన్ని. నేనే చేస్తున్నాను, నా కోసమే చేసుకున్నాను, నా ఆనందం కోసం చేసుకున్నాను, అబ్బా ఎన్ని రకాల పూలండి, అబ్బా ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత బాగున్నాడండి, నేను ఇలా దండ కట్టబట్టి కదండి ఇంత బాగున్నాడు, ఇలా ఇది త్యాగం అనాలండి దీన్ని. ఎలా? నేను చేయలేదు, ఇది నాతో ఆయన చేయించుకున్నాడు, ఆయన ఇష్టం కోసం ఆయన చేయించుకున్నాడు, ఆయన ఆనందం కోసం ఆయన చేయించుకున్నాడు. అప్పుడు ఆహా, నేను ఒక్కసారి నాకు మంగళాశాసనం చేసేటప్పుడు రాముడి మొహం చూస్తే అబ్బా ఏంటి ఇంత నవ్వుతున్నాడు అనిపించింది, ఏంటి ఇంత ఆనందపడుతున్నాడే స్వామి అనిపించిందండి. ఒక్కసారి అసలు అది చెప్తూ అది అలా రాముడినే చూస్తూ మంగళాశాసనం చేశా. అలా చేసేటప్పుడు రాముడి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి నాకు పెద్ద నవ్వు వచ్చిందండి. నేను నవ్వాను కూడా. అసలు ఏమిటి అంత ఆనందం ఆ రాముడి ముఖంలో? అది ఆనందం. రాముడు ఆనందపడుతుంటే మనకి ఆనందం, అది కావాలి, అలా అనుభవించాలి. అది త్యాగం. నేను చేస్తున్నాను అనుకుంటే అది త్యాగం కాదు, అది ఉండాలి. అదిగో అటువంటి త్యాగం లేకుండా తనే తన కోసమే అనుభవిస్తున్నానని దానికి తగులుబడి ఉండిపోతాం. అంటే దానికి తగులుకొని ఉంటాం, నేను నేను నాది నాది అని. అలా తగులుకొని ఉండటం ఏదైతే ఉన్నదో అది పాశవికత. చేత కేవలం భోగాన్ని వదిలేసి త్యాగంతో అనుభవించాలి అని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. తేన త్యక్తేన భుంజీరా. ఈ విషయాన్ని రామచరిత్ర కూడా నిరూపిస్తోంది. రామకథ త్యాగంతో ప్రారంభమై త్యాగంతోనే అంతమైంది. అన్నిటికంటే విడవటానికి కష్టమైన ఏమిటో తెలుసా? ఐశ్వర్యం. రెండవది ప్రియురాలు. రాముడు మొదట రాజ్యాన్ని వదిలేశాడు, చివరికి ప్రేమించిన భార్యనే వదిలేశాడు కదండి. ఆ చాకలివాడు ఏదో అన్నాడని సీతమ్మని విడిచిపెట్టేశాడు రాముడు. మధ్యలో భోగాలు అనుభవించాడు. త్యాగంతో కలిసినటువంటి భోగం ఏదైతే ఉన్నదో అలా అనుభవించాలి మానవుడైన వాడు. అంటే కేవలం భోగం మానవుడికి తగదు అని రాముడు ఉపదేశం చేసినట్లయింది ఇక్కడ. మానవుడి జీవితంలో ధర్మము, అర్థము, కామము ఈ మూడు కూడా సాధింపవలసినటువంటి పురుషార్థాలు. అందులో ధర్మం ప్రధానమైనటువంటిది. కానీ దానికంటే అర్థము, కామము ఇవి రెండే ఇష్టంగా అనిపిస్తాయి. ధర్మంతో సంబంధం లేని అర్థకామాలు అనర్థాన్ని కలిగిస్తాయి. అందుచేత ధర్మంతో అర్థాన్ని ముడివేయాలి, ధర్మంతో కామానికి ముడివేయాలి. అలా ఉపయోగించుకుంటే రాముడు ఎలాగైతే సుఖపడ్డాడు. రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని దశరథుడు సభలో ప్రకటన చేశారు, రాముడితో చెప్పారు. కానీ కైకేయి ఆ విషయం తెలుసుకుని వెనక తనకి ఇస్తానన్నటువంటి 2 వరాలు ఇమ్మని కోరింది. దశరథ మహారాజు ధర్మానికి కట్టుబడి సత్యాన్ని విడిచిపెట్టలేక ఊరుకున్నాడు. ఆయన రాముడు రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వెళతాను అని అంగీకరించాడు. కానీ లక్ష్మణుడు మాత్రం ఏమన్నాడు? రాముని యందు భక్తి ఎక్కువ ఆయనకి, అందుచేత తండ్రిని విమర్శలు చేశాడు.
తండ్రిని బంధించేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకో అన్నయ్య అని చెప్పాడు ఈయన. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చెప్పారు? సత్యవాక్యాన్ని పరిపాలించడం పుత్రధర్మం. రాజు, తండ్రి, గురువు, వృద్ధుడు ఆయన దశరథుడు. అందుచేత అతడి మాట వినటం కర్తవ్యం. అందుచేత అర్థము కామము కంటే ఐశ్వర్యం ఒక్కల్లా, కోరికలను వదిలేశాడు ఆయన. అర్థము కామము ఈ రెండింటి కంటే కూడా ధర్మమే గొప్పది అని నిరూపణ చేశారు అక్కడ. కాబట్టి అందుకే అయోధ్యకాండలో చెప్పారు, ధర్మార్థ కామాహ ఖలు తాత లోకే సమీక్షిత ధర్మఫలోదయేషు ధర్మో ఏతత్ స్యాత్ తదుపక్రమేత ఏతత్ర సర్వేషు రసన్నివిష్టాః అని. అంటే ధర్మార్థ కామములు మూడు కూడా ధర్మబద్ధంగా ఎవరైతే ఆచరిస్తాడో వాడు ఆ ధర్మఫలాన్ని పొందుతాడు. అలా ధర్మఫలాన్ని ఇవ్వనటువంటి కేవలం అర్థము కామము ఆర్జింపకూడదు. ధర్మం ఎటువైపు ఉంటే దాన్ని ఆచరించాలి. కాబట్టి అలా కనుక ఆచరిస్తే ఆ ధర్మం ఏం చేస్తుంది? అర్థాన్ని కామాన్ని రెండింటిని ఇస్తుంది. అంటే ఎట్లంటే భార్యేవ వశ్య అభిమతా సుపుత్ర. ఇప్పుడు బాలకాండ అయోధ్యకాండలో చెప్పారు ఈ మాట. ఎట్లా ధర్మబద్ధంగా కనుక వివాహం ఆడితే భార్యని ఆ ధర్మాన్ని ఆచరించడంలో ఆ భార్య తోడుగా ఉంటుంది. తోడుగా ఉండి ధర్మాన్ని సమకూరుస్తుంది. అతనికి అనుకూలంగా ఉండి ప్రియురాలుగా ఉండి కామాన్ని తీరుస్తుంది. యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి కని అర్థాన్ని ఆర్జింపజేస్తుంది. అలాగే ధర్మాన్ని ఒక్కదాన్ని ఆచరించిన అర్థకామాలు వాటంతట అవే వస్తాయి. అలా కాక అర్థం కోసమే ఆశపడి ధర్మాన్ని విడిచిపెట్టేస్తే లోకం ద్వేషిస్తుంది. అదే చెప్పారు అయోధ్యకాండలో, ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే. ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని కనుక అనుభవిస్తే కామాత్మత కల్పపిన ప్రశస్త, లోకం యొక్క నిన్న పొందుతుంది. అందుచేత ధర్మబద్ధం కానటువంటి అర్థం లోకుల యొక్క ద్వేషాన్ని, ధర్మబద్ధం కాని కామం లోకుల యొక్క దూషణాన్ని కొని తీసుకొస్తుంది. అందుచేత ధర్మాన్నే ఆశ్రయించి రాజ్యాన్ని విడిచిపెట్టి వనానికి వెళదాము అని లక్ష్మణుడిని శ్రీరామచంద్రమూర్తి అంగీకరింపజేశారు. చూడండి, ధర్మానికి విరుద్ధంగా భరతుడికి రాజ్యం కావాలని కోరుకుంది కైక. ఆమె లోకులందరి చేత శత్రువుగా భావింపబడి పగకి గురి అయింది. అలాగే ధర్మ విరుద్ధమైనటువంటి కామాన్ని కోరాడు రావణుడు. లోకులందరి నిందని పొందాడు వాడు. కానీ ధర్మబద్ధంగా రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి రాముడు మళ్ళీ రాజ్యాన్ని పొంది భార్యతో హాయిగా ఉన్నాడు ఆయన. అందుచేత అర్ధకామాల్ని మాత్రమే సేవింపకూడదు, ధర్మబద్ధములగునప్పుడే వాటిని ఆచరించాలి అని శ్రీరామచంద్రమూర్తి తన యొక్క నడువడి చేత మనకి నిరూపణ చేశారు. ఈ విధంగా రామాయణం యొక్క మహత్యాన్ని, దానిలో రామచంద్రమూర్తి ఏ విధంగా ఆచరణ చేసి చూపించారో ధర్మాన్ని, ఆ ధర్మ నిరూపణ మనం కనుక గట్టిగా మనస్సుకి పట్టించుకుంటే రామచంద్రమూర్తి ఏ విధంగా తను ఆచరించి చూపించాడో దానిని మనం గట్టిగా పట్టుకోవాలి అనే మళ్ళీ ఈ విషయాన్ని మననం చేసుకుంటున్నాం. సింహావలోకనం, మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవటం అంటారు చూడండి, ఇది సింహావలోకనం అంటారు. ఇలా ఒక్కసారి మనం రామాయణం గురించి, రాముణ్ణి గురించి, అందులో ఉన్న పాత్రల్ని గురించి ఒకసారి మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ చెప్పుకుంటున్నాం. మిగిలింది రేపు ఉదయం మళ్ళీ 11 గంటలకి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. జై శ్రీమన్నారాయణ.